హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ డేస్ వెల్కమ్ టు ఆల్రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేకుండా రీచ్ అవ్వబడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి. ఈసారి ఎలాగైనా ఈ బిగ్ బాస్ సీజన్ 10 మనకి రీచ్ అవ్వాలి. నేను అందరూ 20 నుంచి 30 మినిట్స్ ఇదే మ్యాటర్ చెప్తే నేను 5 మినిట్స్ లోపలే ఫినిష్ చేస్తాను, కానీ నాకు రీచ్ తక్కువ వస్తుంది. ఈ బిగ్ బాస్ సీజన్ 10లో మటుకు రీచ్ ఎక్కువ రాయాలి. దానికి మీరేం చేయాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇవ్వండి. చాలామంది 50% జనాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. కంటెంట్ నచ్చితే ఇక్కడ బిగ్ బాస్ రిలేటెడే ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లైక్ కొట్టండి. అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి ఫస్ట్ డే ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ అగ్ని పరీక్షకి కానీ బిగ్ బాస్ కానీ అందంగా ఉంటేనే సెలెక్ట్ అవుతారా, అందం లేకపోతే సెలెక్ట్ అవ్వరా? బ్రేక్ పడింది. అందంగా ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యారు, అందం లేకపోయినా కూడా సెలెక్ట్ అయ్యారు. క్లియర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డేనే జరిగింది. శ్రావణి నాయుడు అని మీరు వినే ఉంటారు, ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. ఈమెయితే రిజెక్ట్ అయింది. 3 రెడ్ ఇచ్చారు. 3 జడ్జెస్ అయితే రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేశారు ఈమెని. ఇంకొకరు ఉన్నారు, ఈవిడ నేను ఆల్రెడీ అగ్ని పరీక్ష ఏదైతే ఆడిషన్ వీడియో పంపించారో అప్పుడే చెప్పా ఈవిడ కొంచెం సెలెక్ట్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ చెప్పిన విధానమే బాగుంది, అందుకే ఈవిడ్ని సెలెక్ట్ చేసేకి కూడా ఎక్కువగా అవకాశం ఉందని చెప్పా. ఆవిడే రాజాకుమారి దయానా అని చెప్పా కదా ఆల్రెడీ. ఈవిడైతే సెలెక్ట్ అయింది. అందరూ 3 జడ్జెస్ వచ్చేసి గ్రీన్ ఇచ్చేశారు. మీకు ఆల్రెడీ సీజన్ 1 చూసుంటే తెలుసుంటుంది. ఏదన్నా రెడ్ వస్తే హోల్డ్లో ఉన్నట్టే, 1 కానీ 2 కానీ, గ్రీను 3 వస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు. ఇప్పుడు రాజకుమారి దయాన్ గారు ఉన్నారు కదా, వీళ్ళైతే 3 గ్రీన్ ఇచ్చి వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి అయితే పంపించారు. ఇంకొక బాయ్ ఆయన కూడా 3 గ్రీన్ వచ్చాయి. ఈయన వచ్చేసి మా ఊరే అని చెప్తున్నారు, మదనపల్లి. ఈయన ఫిట్నెస్ గురించి చెప్తూ ఉంటారు. మిత్లేస్ లిఫ్ట్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో అకౌంట్. ఇతను కూడా బాగా పర్ఫామ్ చేశాడంట. ఏదైతే డీమన్ చేశాడో సీజన్ 1లో సేమ్ అలాగే పర్ఫామ్ చేశాడంట. అందుకే ఇతను కూడా నెక్స్ట్ లెవెల్కి పంపించారు. 3 గ్రీన్ ఇచ్చారు. జడ్జెస్ ఒకే దాటి మీద ఉన్నారా అంటే లేదు, ఇక్కడ కూడా క్లాషెస్ ఉన్నాయి. ఇంతకు ముందర సీజన్ 1లో ఎలాగైతే బిందు మాధవి నవదీప్ ఒప్పుకుంటే అభిజిత్ ఒప్పుకోడు, అలాగే సేమ్ ఈ సీజన్ కూడా జరిగింది. ఇప్పుడు ఒక రుచిత అనే ఒక కంటెస్టెంట్ ఉంది, ఆమెని బిందు మాధవి అలాగే నవదీప్ ఇద్దరు నెక్స్ట్ లెవెల్కి పంపించడానికి గ్రీన్ ఇస్తే అభిజిత్ మటుకు రెడ్ ఇచ్చాడు. లేదు, ఈమె ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఎలాగైతే సీజన్ 1లో అగ్ని పరీక్షలో దివ్యాన్ని చూశారు కదా, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ తర్వాత ఎవరు విన్నర్గా అర్హత కాదు అంటే ఇక్కడ అభిజిత్ పేరు చెప్పింది కదా, సేమ్ అలాంటి క్వశ్చన్ ఈమెను కూడా అడిగితే అభిజిత్ పేరే చెప్పిందంట. దాన్ని కూడా కొంచెం హట్ అయినట్టున్నాడు మనోడు. అందుకే ఆమెనైతే హోల్డ్లో పెట్టి రెడ్ ఇచ్చాడు. ఇప్పుడు ఉచిత అనే కంటెస్టెంట్కి 2 గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవి అలాగే నవదీప్, కానీ రెడ్ ఇచ్చింది అభిజిత్. అందుకే ఆమె కూడా హోల్డ్లో ఉంది. ఇంకొకరు 3 రెడ్ ఇచ్చిన వ్యక్తి శౌర్య. ఈయన వచ్చేసి బాగా పర్ఫామ్ చేశాడు. ఈయన కూడా జిమ్కి సంబంధించిన ఆయనే. బాగా పర్ఫామ్ చేశాడు, బాగా తెలుగు మాట్లాడతాడు, ఫుల్ పాజిటివ్నెస్తో ఉన్నాడంట, చాలా మంచివాడంట. అందుకే నువ్వు అగ్ని పరీక్షకు కానీ బిగ్ బాస్కి కానీ పనికిరావని 3 జడ్జెస్ రెడ్ ఇచ్చి అతను పంపించేశారు. అతను మంచివాడని అతను పంపించేశారు. ఇంకా నెక్స్ట్ కూడా జడ్జెస్కి క్లాస్ వచ్చే విషయమే. ఇక్కడ రోహిత్ నాయుడు పట్నం అని ఉంటుంది, ఈయన కూడా స్టేజ్ మీదకి పిలిచారు. ఈయనకి 2 రెడ్ వచ్చాయి, 1 గ్రీన్ వచ్చింది. ఇది ఆపోజిట్. ఇంతకు ముందర బిందు మాధవి నవదీప్ ఎలాగైతే రుచితాకి గ్రీన్ ఇచ్చి అభిజిత్ రెడ్ ఇచ్చాడో, ఇక్కడ అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, వీళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు. అలా అన్నమాట. ఇప్పుడు ఆయన స్టేజ్ మీదకి పిలిచారు రోహిత్ అనే వ్యక్తిని. పిలిచిన తర్వాత బిందు మాధవి అతనికి ఫస్ట్ స్వీట్ తినిపించి మొహం మీద వాటర్ కొట్టిందంట. అతను సైలెంట్గానే ఉన్నాడు. నీకు కోపం రాలేదంటే లేదు, మీరు జడ్జెస్ కదా అందుకే కోపం రాలేదు, ఒకవేళ నా తోటి కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా నేను గొడవకు దిగేవాడిని అని చెప్పాడంట. అందుకు వీళ్ళందరూ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని నవదీప్ అలాగే బిందు మాధవి రెడ్ ఇచ్చారంట. ఇక్కడ అభిజిత్ మటుకు లేదు, నువ్వు జెన్యున్గా ఉన్నావు, నువ్వు ఏదైతే యాంగర్ కంట్రోల్ చేసావో అది నాకు బాగా నచ్చింది అని అతను గ్రీన్ ఇచ్చి అతను కూడా ఇప్పుడు హోల్డ్లో ఉన్నాడు. ఎందుకంటే 2 రెడ్ వచ్చాయి, 1 గ్రీన్ వచ్చింది కాబట్టి. 3 గ్రీన్ వస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నిన్నైతే షూట్ కొంతసేపే జరిగింది, అందుకే కొంతమందికే ఆడిషన్ అయితే జరిగింది. ఇప్పుడు జరిగిన దాంట్లో ఆల్రెడీ చెప్పా కదా, శ్రీవాణి నాయుడుకి 3 రెడ్ ఇచ్చారు, అందుకే ఆమె రిజెక్ట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి శౌర్య అనే అబ్బాయి కూడా మంచివాడని రిజెక్ట్ చేశారు, 3 రెడ్ ఇచ్చారు, ఆయన రిజెక్ట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి గౌరీ త్రినేత్ర, ఈమెకు వచ్చేసి 2 రెడ్ వచ్చాయి, 1 వచ్చేసి గ్రీన్ వచ్చింది. ఆ 2 రెడ్ ఇచ్చింది వచ్చేసి నవదీప్ అలాగే బిందు మాధవి, వీళ్ళు రెడ్ ఇచ్చారు. అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ ఒప్పుకుంటే బిందు మాధవి నవదీప్ ఒప్పుకోరు, నవదీప్ బిందు మాధవి ఒప్పుకుంటే అభిజిత్ ఒప్పుకోడు. ఇలానే జరిగింది. సీజన్ 1లోనే అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతూ వచ్చింది. ఫస్ట్ రోజే తెలిసిపోయింది అది. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రోహిత్ నాయుడు పట్నం. ఈయన కూడా చెప్పా కదా, నవదీప్ అలాగే బిందు మాధవి రెడ్ ఇస్తే అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాజకుమారి దయన, ఈమెకు వచ్చేసి 3
గ్రీన్ ఇచ్చారు, అందుకే నెక్స్ట్ లెవెల్కి సెలెక్ట్ అయింది. ఆ తర్వాత మిథిలేష్, ఈయన కూడా ముగ్గురు గ్రీన్ ఇచ్చారు, నెక్స్ట్ లెవెల్కి అయితే సెలెక్ట్ అయ్యాడు ఈయన కూడా. నెక్స్ట్ వచ్చేసి అభిజ్ఞ, ఈమెకు వచ్చేసి 2 గ్రీన్ వచ్చాయి, ఒక రెడ్ వచ్చింది, అది నవదీప్ ఇచ్చాడు. మిగతా ఇద్దరు బిందు మాధవి, అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి రుచిత, ఈమెకైతే నవదీప్ అలాగే బిందు మాధవి ఇద్దరు గ్రీన్ ఇస్తే అభిజిత్ మటుకు రెడ్ ఇచ్చాడనమాట. ఇదే జరిగింది ఫస్ట్ డే షూట్లో, అగ్నిపరీక్ష సీజన్ 2లో.